వరంగల్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారాలు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే వరంగల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా అయితే ముందుకెళ్తున్నారు. ఇవాళ హనుమగూడలోని రెడ్డికల్లో ఎన్నికల ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఇంటింటి తిరుగుతూ కూడా ఎంపీ ఎన్నికలకు సంబంధించి కూడా ఒక్కసారి గెలిపేయాలంటూ కూడా ఎంపీ అభ్యర్థి ఆరు రమేష్ అయితే ఇటు కాలనీ బస్సులు అయితే కోరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనతో పాటు ఎంపీ అభ్యర్థి ఆరు రమేష్ వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇంకా 10 రోజులు మాత్రమే ఎన్నికల ప్రచారాలకు సంబంధించిన సమయం ఉంది. మీ ప్రచారం ఇంకా ఎట్లా మెండో అవుతుంది? ప్రజల ఆశీర్వాదం ఎట్లా ఉంది? ఇప్పటి వరకు ఏ పార్టీ ప్రచారం మొదలు పెట్టక ముందుకే మా రథాలు కానీ, మా పార్టీ శ్రేణులు కానీ, మా ఓబీసీ మోర్చా నాయకులు కానీ, దళిత మోర్చా నాయకులు కానీ, ఇతరత్ర పార్టీ శ్రేణులంతా గడప గడపకు, గ్రామ గ్రామాన, గల్లీ గల్లీ కూడా ఇప్పటికే ప్రచారం ప్రారంభం చేసుకున్నాం. 2-3 దఫలు కూడా అయింది. మరి అభ్యర్థిగా నేను ఎక్కడికి వెళ్ళినా మరి నిండు మనసుతో ఆశీర్వదించి బిడ్డ నువ్వు గెలవాలి, మోడీ ప్రధాని కావాలని ఆశీర్వదిస్తున్న పరిస్థితి కనబడుతున్నది. మరి ప్రచారంలో బ్రహ్మాండంగా ముందున్నాం, స్పీడ్ ఉన్నాం. మరి ప్రజల ఆశీర్వాదం కూడా మెండుగా ఉందని తెలియజేస్తుంది. ముఖ్యంగా ఎందుకు ఆరు రమేష్ పైన పదే ఆరోపణలు చేస్తున్నారు? ఆరు రమేష్ భూ కబ్జాకోరు, ఎస్సీలను మోసం చేసినట్టు కూడా పలుమార్లు కూడా ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతారు. దీన్ని ఎట్లా చూస్తారు? బీఆర్ఎస్ మాట్లాడదండి, నేనేందో తెలుసు. శ్రీహరి అనేటైనా ఏం మాట్లాడుతున్నాడో ప్రజలు గమనిస్తున్నారు. శ్రీహరి రాసి ఇచ్చిన స్క్రిప్టు రేవంత్ రెడ్డి గారు చదువుతున్నారు. మరి ఎవడు కబ్జాదారు, ఎవడు మోసగాడో అర్థమైపోయింది. దళితుల సీట్లు కబ్జాలు చేసి రాజకీయంగా మమ్మల్ని అణగదొక్కిన శ్రీహరి గెలవలేక బట్టగాల్చి మీదేసి డ్రామాలు చేస్తున్నాడు. క్షేత్రస్థాయిలో రేపు 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో కర్రుగాచి వాత పెట్టి బిడ్డ నువ్వు దళిత ద్రోహివి, ఎన్టీఆర్కు, చంద్రబాబుకు, కేసీఆర్కు వెన్నుపోటు పొడిచిన వాడివి, దళితుడు ఎదిగితే నువ్వు ఓర్చుకోలేనివి, దళితుడు తెల్ల బట్టలు వేస్తే ఓర్చుకోలేనివి, ఏ ఒక్కరోజు నీ డైనింగ్ మీద దళితుని కుకుండా పెట్టుకొని తిండి పెట్టని నువ్వు దళితుల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. దళితులకు రావాల్సిన ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు నువ్వు దండుకున్నప్పుడే, నువ్వు కబ్జా చేసినప్పుడే నువ్వు మోసకారు అని అర్థమైంది. ముఖ్యంగా కొన్ని సంఘాలకు సంబంధించి కూడా కడియం షేర్ వాళ్ళతో మాట్లాడుతూ పదే ప్రెస్ మీట్ పెట్టించి కూడా ప్రెస్ మీట్లో కూడా మీ గురించి మాట్లాడే విధంగా చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? అనేక సంఘాలను బతిలాడి మా బిడ్డను గెలిపియాలి, లేకపోతే నా పరువు పోతుంది అని అనేక మందిని ఇక్కడున్న సంఘాలను కాకుండా హైదరాబాద్ పోయి కిరాయి తీసుకొచ్చి కూడా మాట్లాడిస్తాడు. ముఖ్యంగా వరంగల్ ప్రాంత అభివృద్ధిలో మీ కృషి ఎట్లా ఉండబోతుంది? బ్రహ్మాండంగా రేపు 13వ తారీఖు జరిగిన ఎన్నికల తర్వాత వరంగల్ పార్లమెంట్ పరిధిలో ప్రజల ఆశీర్వాదం తీసుకొని మోడీ గారి సహకారంతో ఈ పార్లమెంటును అన్ని రంగాల్లో, అది ఇండస్ట్రీ రంగం కావచ్చు, ఐటీ రంగం కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, సాగునీరు కావచ్చు, మా మహిళల ఆర్థిక సమృద్ధి కావచ్చు, ఇతరత్ర అన్నీ కూడా క్రోడీకరించుకొని మామ్నూరు ఎయిర్పోర్ట్ పునరుద్ధరించడం కావచ్చు, భూపాల్పల్లి రైల్వే లైన్ కావచ్చు, అన్నీ కూడా క్రోడీకరించుకొని బ్రహ్మాండమైన అభివృద్ధులు చేస్తాం. ఎందుకంటే కేంద్రంలో ఉండేది మోడీ కాబట్టి మోడీ ప్రతినిధిగా మరి ఎక్కువ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసి ఈ వరంగల్ పార్లమెంట్ ప్రజల రుణం తీర్చుకుంటానని తెలియజేస్తాం. చివరిగా 10 రోజులు మాత్రమే ఉంది. ఈ 7 నియోజకవర్గాలలో మీ ప్రచారం ఇంకా స్పీడప్ ఎట్లా ఉండబోతుంది? ఏ విధంగా ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తారు? షెడ్యూల్ తయారు చేసుకున్నాం, నియోజకవర్గాల వారిగా వెళుతున్నాం. మా పార్టీ శ్రేణులు, మా ప్రతినిధులు అందరూ కూడా ఎక్కడి వారక్కడ బూతు వారిగా బాధ్యతలు తీసుకొని పనిచేస్తాం. ముఖ్యంగా కూడా వరంగల్ ప్రాంత అభివృద్ధిలో అయితే కీలక పాత్ర ఉండబోతుందని చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఇటు మహిళలకు, నిరుద్యోగులకు కూడా అనేక పరిశ్రమలు తీసుకొచ్చి కూడా ఇటు యువకులను, ఇటు మహిళలను ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము. ఇటు బీజేపీ హయాంలోనే ఇటు వరంగల్ ప్రాంత అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఈసారి వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో అయితే గెలిపించాలంటూ కూడా కోరుతున్నారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో గెలవలేక నా పైన ప్రత్యర్థులు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈ ఆరోపణలన్నింటినీ కూడా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలే ప్రత్యర్థి పార్టీలకు బుద్ధి చెప్తారంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే 10 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో కూడా ఒక ప్రత్యేకమైన వ్యూహంతో మేము ముందుకెళ్తున్నాము. ఈ 7 నియోజకవర్గాల్లో కూడా ప్రచారాలకు సంబంధించి కూడా స్పీడప్ చేస్తాము. 7 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ప్రజలను మమేకం చేసి వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేసే విధంగా మేము కోరుతామంటూ కూడా ఎంపీ అభ్యర్థి ఆరు రమేష్ అయితే మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. వీడియో జర్నలిస్టు రమేష్తో హరికృష్ణ, S6 న్యూస్, వరంగల్.